వాహనాల అపహరణ కేసులో నిందితుని అరెస్టు చేసిన ఇంతర్జార్ గంజు పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేట కాశీబుగ్గ వరంగల్ బస్టాండ్ ఏరియాలో వాహనాల చోరీకి పాల్పడిన దొంగను శుక్రవారం రోజు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఏసీపీ బి నందిరామ్ నాయక్ మాట్లాడుతూ నిందితుడి నుండి 4 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటో వీటి విలువ సుమారు 2 లక్షలు గల వాటి స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ తెలిపారు. నిందితుడు షేక్ ఇమ్రాన్ సన్నాహ్ షేక్ బాబు 34 సంవత్సరాల కులం ముస్లిం కూలి పని చేసుకుంటూ మద్యానికి బానిసై అతని భార్య పిల్లలు వదిలిపెట్టడంతో సంవత్సరం క్రితం వరంగల్లోని కాశీబుగ్గకు వచ్చి జల్సాలకు తాగడం అలవాటు పడి పనికి వెళ్లడం చేతకాని కాక ఏదైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుకుని జల్సాలు వాడుకోవడం ఆనవాయితీగా ఎంచుకున్నాడు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గత కొంతకాలం నుండి బైక్స్ ఆటోస్ థెఫ్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ గిరిమాజిపేట, పోచే మైదాన్, బస్ స్టేషన్ ఏరియాలలో ఫ్రీక్వెంట్గా బైక్స్ దొంగతనాలు అవుతున్నాయి. ఈ దొంగతనాలను పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు బస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక బైక్ను దొంగతనం చేసి తీసుకొని పోతుండగా మరి పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు ఎస్కే ఇమ్రాన్, ములుగు జిల్లా ఎటునాగారం వంగపేట మండల్ మల్లూరు గ్రామంగా చెప్పి ఇతను గత కొద్ది కాలం నుండి తన భార్య వదిలిపెట్టడంతో తను తాగుడుకు బానిసై మరి సులువుగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో గత కొద్ది కాలంగా వరంగల్ నగరంలో వాహనాల దొంగతనం చేస్తున్నాడు. ఇతని వద్ద నుండి ఒక ఆటోను 4 బైకులను ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఇతని యొక్క మోడస్ ఆపరెండి ఎట్లా అంటే పట్టణంలో నగరంలో దొంగతనం చేయడము, బైకులను రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ స్టాండ్లో పెట్టడము, వీలును బట్టి తీసుకొని పోయి అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు అతన్ని మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 4 బైక్స్ ఒక ఆటోని రికవర్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం.